అంతేనా రేటు అంతే కదా మరి. అసలు వెళ్తాను కానీ ఇంట్లోకి వెళ్ళా బ్యాగ్ వెళ్ళా బాణం కట్ట రెండు పొలలా ఉందా నీ దగ్గర ఉన్నదా అయితే ఇచ్చే నచ్చినావు చెప్పన్నా నన్ను ఎన్ని వచ్చేస్తున్నా జరుగుతున్నట్టుగానే ఇంకా మీ ఎదురు ఇప్పుడు జాగ్రత్త వదిలి నేనున్నా నీకేనా భయం అయినా ఇల్లు వస్తున్నా వెళ్ళు లచ్చనా చెప్పు ఏంటి నీ అన్న పెద్ద గుడికి నాకు ఏంటి మా అన్ని గురించి ఏంటి? మా అన్ని ఒకటే దాన్ని ఒకటే కానీ ఒకటే మాట కానీ ఏంటంటే కుక్కనే నిజమయ్యో మీ రాము మా రావడమే గొప్ప ఎంగరోడు ఎందుకంటే మొన్న లుంగి అనుకుని లంగా కట్టేస్తున్నారు మరి ఎందుకంటే అక్కడ ఉంటావా రామరమా విషయంగానే కాదురా నచ్చనా కాదురా నచ్చనా లచ్చనా ఆవు తిన్నావా అవుడే ఎమ్మెల్యే సీట్ చెప్పుకొని లేదు 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 రేట్ నీ అన్ని ఎందుకంటే అది కాదు లేదు నాన్న అది మా లక్ష్మణ ఇదే అవుతుంది మా రావణ ఇదే అవుతుంది ఇది మా అమ్మీదే అది నువ్వు ఎంతకే లక్ష్మణ అది రావణ ఇదేకి వెళ్తావా ఎలా వచ్చి అది వెళ్తాను కానీ ఇది కాపులో ఉంటాయి కదా రావణ ఆపదలో ఉంటే కాపులు అమ్ముతుంటావా మరి ఏం చేయమంట నాకు ఇప్పుడు ఎలా అందుకే నువ్వు వెళ్తావా వెళ్ళవా నువ్వు వెళ్తావా వెళ్ళవా లేకపోతే అన్నం పెట్టుకుని మార్చి వెళ్తావా అన్నం లేకుండా పర్లేదు కదా అమ్మాయి లేకుండా పర్లేదు అన్నం ఉంటాను మరి వెళ్ళి మరి మీ అన్ని ఆపద ఉన్నది ఏ టైలర్స్ కట్టాల్సింది సర్లే వెళ్తాను కానీ ఈ గిరిగే తాగాను ఆ గిరి కొంచెం గట్టిగా వర్షాకాలం కదా తిరిగిపోతుందేగా మరి జాగ్రత్త నువ్వు కూడా తట్టుకోగలవు అలాగే అలాగే నిలబడాలకుండా ఏమంటే ప్లేస్ పాటలేట్లే వేసే మాట్లాడగల పిలిస్తే నేనే రావణాసురుని తెలుసుకోను అమ్మా కొంచెం బెచ్చముంటే పెట్టి అమ్మా ఎవరైనా నువ్వు నేనే రామ్ కొంచెం బెచ్చముంటే పెట్టి అమ్మా చికెన్ బిర్యానీ అయినా పర్వాలేదు నానే చికెన్ ముక్క చేసి వారం రోజులు అయిందిరా నీకే చికెన్ ముక్క పెడతాను తెచ్చి అమ్మా కడుపు మాడిపోతుంది చిన్న బాగా ఒంట్లో ఏదో ఉంటే తీసుకొస్తాను నా లంకలో 30 మంది రాక్షసుల్ని ఉద్యోగం నుంచి తీసినప్పుడు కూడా ఇంత సంతోషం లేదు ఈ సీతాదేవిని చూస్తుంటే సంతోషం రెట్టింపు అయిపోతుంది స్వామి ఇదిగో మా ఇంట్లో ఉన్న ఈ అంబలు తీసుకొచ్చారు దీన్ని సేకరించగలవా ఇదేటిది నేను కొయ్యంలో ఉంది గోర్పేట నుంచి పెంచబోతాను ఎలా తీసుకోమంతా వేటి అలా కాదు నాయన నేను బయటికి రాకూడదు నేను అడగకుండా వడ్డీ వ్యాపారం చేస్తాను వేటి ఇలా
అదే కాదు వచ్చింది అలా కాదు. మా రావణ స్వామి ఏది గీసారో ఏదో నాకు కావద్దన్నమాట నన్ను. గీత గీసినాడా? మీ లచ్చిగాడు పిల్లాడు గీతనే గీస్తాడు, గర్భం కట్టుకుని పేకైనా పోతాడు. నువ్వు ఇటు వస్తావా తప్పించుకుంటావా? వద్దురన్న చదువుకో, మళ్ళీ గొడ్రాలు అయిపోతాను. నేనే వస్తున్నాలే. వచ్చిందే యాత్రలో ఉంటే గుర్తించలేకపోయాను. అనియా చెయ్యి వదలడానికి వచ్చినాను అనుకుంటున్నావా ఏంటి? నా చెల్లి మీ లచ్చుడిని అయ్యా లచ్చన నిన్ను మనవాడినాను, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. మీ లచ్చన ఏం చేసినాడు? చెవి ముక్కి కోసి చేతిలో పెట్టి పంపినాడు. అయితే ఆరేదో లేదు నాగనికి వచ్చేసిన ఏంట్రా? అయినా నిన్ను వదిలేయడానికి వచ్చినానా ఏంటి? అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి చెయ్యి వదలడానికి వచ్చినాను అనుకుంటాను ఏంటి? వదలనా? మీ నాన్న మీ బాబు నీ పెళ్లి చేయడానికి స్వయంవరం ఏర్పాటు చేసినాడు. స్వయంవరం చేస్తే ఏటంట? స్వయంవరం ఏర్పాటు చేస్తే నేను పూటకో పిల్లి రోజుకో కుక్కని తిని కందులు పెంచుకొచ్చున్నాను. అయినా ఎంతలాడిపోను. మా రావణమాయ బలవంతుడు కాబట్టి ఎత్తేసినాడు. బలమాడు బూడిగా మేము ఎత్తడానికి వచ్చినప్పుడు పెద్ద కొండ సీపురు నెట్టినారు. మీరు రాములు మేము వచ్చినప్పుడు ముచ్చిపోయిన 3 సీపురు పొలం నెట్టినారు. ఏడంటారో పెళ్లి కావచ్చు. నిన్ను లేకెళ్ళిపోవడమే. మా రావణమాయ వచ్చి చంపేస్తాడు. మీరు రాములు మేము వచ్చి డొక్కలో ఒక్క పోటు పడితే మళ్ళీ గిలా గింజుకొని చచ్చిపోతాడు బెత్తిరిగా. ఓకే రామచంద్రుడు సీతాదేవిని చచ్చిపోయిన పిమ్మట లక్ష్మణ రాముడు ఇద్దరు